హీ విల్ బి ద స్ట్రాంగెస్ట్ వెపన్ టు ద సొసైటీ. ఎందుకంటే గెలవాలనుకునేవాడు తన ప్రయాణాన్ని ఒంటరిగా సాగిస్తాడు. 10 మంది ఉంటే ఆర్మీ అంటాం, ఒక్కరే ఉంటే విక్టరీ అంటాం. సో మళ్ళీ చెప్తున్నాను, ద పర్సన్ హూ ఫ్లైస్ సోలో హ్యాస్ ద స్ట్రాంగెస్ట్ వింగ్స్ టు ఫ్లై. తన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఒంటరిగా ప్రయత్నించిన వాడే ఖచ్చితంగా గెలుస్తాడు. చిన్న ఉదాహరణ కనుక మాట్లాడగలిగితే, ఒక 20 మంది పార్టిసిపేట్ చేసే ఒక రన్నింగ్ కాంపిటీషన్లో ఒక్కడే గెలుస్తాడు. అందరూ పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఆ ఒక్కడు గెలుస్తాడు. ఎవరయ్యా అంటే, తన శక్తిని తాను నమ్ముకొని దారిలో ఎంత ఇబ్బంది వచ్చినా, రాళ్ళు గుచ్చుకున్నా, ముళ్ళు గుచ్చుకున్నా ముందుకు వెళ్ళగలిగిన వాడు తన డెస్టినేషన్ని ఖచ్చితంగా చేరగలుగుతాడు. సో వచ్చే ఆటంకాలకి భయపడకుండా ముందడుగు వేయగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి తన ప్రయాణంలో ముందుండి నలుగురిలో నిలబడి గెలవగలుగుతాడు. థ్యాంక్ యూ.